అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈ వీడియోలో 2026 సంవత్సరము మే నెలలో 1వ తేదీ నుంచి మనకి 31వ తేదీ వరకు ఏ రోజుల్లో వివాహానికి, పెళ్లి చూపులకు, నిశ్చయితాంబులు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి శుభముహూర్తపు తేదీలు ఉన్నాయి అన్న విషయం గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. మనకి 2026 సంవత్సరం మే నెలలో అధిక జ్యేష్ఠ మాసం అనేది ప్రారంభం అవ్వడం వలన మనకి ముహూర్తాలు అనేవి కొన్ని రోజుల్లో మాత్రమే ఉన్నాయండి. అవి ఇప్పుడు ఏ రోజుల్లో ఉన్నాయి అన్న విషయం గురించి తేదీ తిదివార నక్షత్ర ప్రకారము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ నేను తెలియజేసినటువంటి ఈ సమాచారం మొత్తము పంచాంగంని అనుసరించి మీతో తెలియజేయడం జరుగుతుంది. 2026 సంవత్సరము మే నెల శ్రీ పరాభావ నామ సంవత్సరము వైశాఖ మాసము శుద్ధ పౌర్ణమి శుక్రవారం మొదలుకొని అధిక జ్యేష్ఠ మాసము పౌర్ణమి ఆదివారం వరకు మనకి మే నెల అనేది ఉంటుందండి. ఇప్పుడు ఏ రోజుల్లో మనకి శుభముహూర్తపు తేదీలు ఉన్నాయన్న విషయం గురించి తెలుసుకుందాము. మే 1 వారం శుక్రవారము పౌర్ణమి తిథి రాత్రి 9:25 వరకు ఉంటుంది. స్వాతి నక్షత్రము రాత్రి 3:20 వరకు. ఈ రోజు చాలా మంచి రోజు అండి. ఈ రోజున వివాహం చేసుకోవటానికి కానీ, పెళ్లి చూపులకు కానీ, నిశ్చయితాంబులు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ 1వ తేదీ పంచాంగం ప్రకారం చాలా అనుకూలమైనటువంటి రోజు. మే 2 వారం శనివారము పాడ్యమి తిథి రాత్రి 10:57 వరకు. విశాఖ నక్షత్రము తెల్లవారుజామున 5:32 వరకు ఉంటుంది. ఈ రోజైతే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా లేదు. మే 3 వారం ఆదివారము విద్యా తిథి రాత్రి 12:49 వరకు. అనురాధ నక్షత్రం పూర్తిగా ఉంటుంది. ఈ రోజు కూడా చాలా మంచి రోజు అండి. ఈ రోజున కూడా వివాహం చేసుకోవటానికి, పెళ్లి చూపులకు, నిశ్చయితాంబులు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి ఈ 3వ తేదీ చాలా బాగుంది పంచాంగం ప్రకారం. మే 4 వారం సోమవారము తదియా తిథి రాత్రి 2:51 వరకు. అనురాధ నక్షత్రం ఉదయం 8:04 వరకు ఉంటుంది. ఈ రోజైతే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవటానికి అంత అనుకూలంగా లేదు. మే 5 వారం మంగళవారము చవితి తిథి తెల్లవారుజామున 4:54 వరకు ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 10:41 వరకు. ఈ 5వ తేదీ కూడా మనకి మంగళవారం కూడి ఉండటం వలన ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా లేదు. మే 6 వారం బుధవారము పంచమి తిథి పూర్తిగా ఉంటుంది. మూలా నక్షత్రం ఉంటుందండి. ఈ రోజున పగలు 1:16 వరకు. ఈ రోజు చాలా బాగుంటుందండి. ఈ రోజున పంచాంగం ప్రకారం వివాహం చేసుకోవడానికి కానీ, పెళ్లి చూపులకు కానీ, నిశ్చయితాంబులు లాంటి కార్యక్రమం నిర్వహించుకోవడానికి చాలా దివ్యప్రదంగా ఉంది. మే 7 వారం గురువారము పంచమి తిథి ఉదయం 6:46 వరకు. పూర్వాషాఢ నక్షత్రం పగలు 3:38 వరకు ఉంటుంది. ఈ రోజు కూడా చాలా మంచి రోజు అండి. ఈ రోజున కూడా వివాహం చేసుకోవటానికి, పెళ్లి చూపులకు, నిశ్చయితాంబులు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ 7వ తేదీ పంచాంగం ప్రకారము బాగుంది. మే 8 వారం శుక్రవారము షష్ఠి తిథి ఉదయం 8:19 వరకు. ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం 5:41 వరకు. ఈ రోజు కూడా పంచాంగం ప్రకారము వివాహం చేసుకోవటానికి, పెళ్లి చూపులకు, నిశ్చయితాంబులు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. మే 9 వారం శనివారము సప్తమి తిథి ఉదయం 9:28 వరకు. శ్రవణ నక్షత్రం రాత్రి 7:16 వరకు. ఈ రోజు కూడా చాలా బాగుందండి పంచాంగం ప్రకారము. వివాహంతో పాటు పెళ్లి చూపులకు, నిశ్చయితాంబులు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. మే 10 వారం ఆదివారము అష్టమి తిథి ఉదయం 10:06 వరకు ఉంటుంది. ధనిష్ట నక్షత్రం రాత్రి 8:24 వరకు ఉంటుంది. ఈ రోజున కూడా వివాహంతో పాటు పెళ్లి చూపులకు, నిశ్చయితాంబులు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి చాలా దివ్యప్రదమైనటువంటి రోజు. మే 11 వారం సోమవారము నవమి తిథి పగలు 10:16 వరకు ఉంటుంది. శతభిష నక్షత్రం రాత్రి 9 వరకు ఉంటుందండి. ఈ రోజైతే మనకి ఎలాంటి శుభకార్యాలు చేసుకోవటానికి అంత అనుకూలంగా లేదు. మే 12 వారం మంగళవారము దశమి తిథి ఉదయం 9:55 వరకు ఉంటుంది. పూర్వభద్ర నక్షత్రం రాత్రి 9:09 వరకు ఉంటుంది. ఈ రోజున మంగళవారం అవటం వలన ఎలాంటి శుభకార్యాలు చేసుకోవటానికి శుభముహూర్తంగా అయితే ఏమీ లేదండి. మే 13 వారం బుధవారము ఏకాదశి తిథి ఉదయం 9:05 వరకు ఉంటుంది. ఉత్తరభద్ర నక్షత్రం రాత్రి 8:48 వరకు ఉంటుంది. ఈరోజు చాలా బాగుందండి. ఈ నెలలో ఇదే ఆఖరి ముహూర్తం అండి మనకి. ఈ 13వ తారీఖు నాడు వివాహంతో పాటు పెళ్లి చూపులకు, నిశ్చయితాంబులు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి పంచాంగం ప్రకారం అయితే అనుకూలంగా ఉంది. ఇదే చివరి ముహూర్తం అండి. ఈ 14వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మనకి
ఎలాంటి శుభకార్యాలు చేసుకోవటానికి అంటే వివాహానికి కానీ పెళ్లి చూపులకు కానీ నిశ్చయితాంబు లాంటి ఇలాంటి శుభకార్యాలు చేసుకోవటానికి అయితే శుభముహూర్తాలు అయితే లేవండి. చిన్న చిన్న శుభకార్యాలు అనేటివి చేసుకోవచ్చు. అంటే అన్నప్రాసన కానీ సీమంతం కానీ చిన్నపిల్లలు ఉయ్యల్లో వేయటానికి కానీ ఇలా చిన్న చిన్న శుభకార్యాలు లాంటివి చేసుకోవడానికి అయితే కొన్ని రోజుల్లో శుభముహూర్తాలు అయితే ఉన్నాయి. ఈ 14 నుంచి 31 తేదీ వరకు. అవి నేను ఫర్దర్ వీడియోలో తెలియజేస్తాను. మనకి వివాహం కోసము పెళ్లి చూపులకు నిశ్చయితాంబూలాలకైతే మాత్రము ఈ 13, 10, 9, 8, 7, 6, 3, 1 ఈ తేదీలలో మాత్రమే మనకి పంచాంగం ప్రకారము ఈ మే నెలలో మనకి శుభముహూర్తపు తేదీలుగా ఉన్నాయి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఎంతో కొంత మీకు ఉపయోగపడిద్దనే అనుకుంటున్నానండి. ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.